నిన్న మా అందరి ఎంపీలకు ఏదైతే లోక్సభ సెక్రటరీ నుంచి ఈ 107, 108, 109 బిల్స్ని 16, 17, 18 తారీఖులలో ఇంప్లిమెంట్ చేద్దామన్న ఆలోచనతోటి ఒకటి మహిళా రిజర్వేషన్, 2 డీలిమిటేషన్, 2 సీట్ పెంపుదల గురించి ఏదైతే నిర్ణయాలు తీసుకుందాం అనుకుంటున్నారో ఈరోజు దేశవ్యాప్తంగా కూడా అన్ని పొలిటికల్ పార్టీస్లో ఒక చర్చ, ప్రజలలో కూడా చర్చ మొదలైంది. కావాలని బీజేపీ వాళ్ళు ఈ యొక్క ఇండియా కూటమిలో ఉన్నటువంటి నాయకత్వము మహిళా రిజర్వేషన్కి ఎగెనెస్ట్ అని చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున్ ఖర్గే గారు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాలలో లాస్ట్ 2 days ముందు ఏదైతే ఈ యొక్క లీక్ అయిందో న్యూస్, ఏది ఇట్లా 16th, 17th, 18th పార్లమెంట్ ఎక్స్టెన్షన్ సమావేశాలు పెట్టి ఈ యొక్క బిల్లుల గురించి చర్చ జరుగుద్దని తెలిసినప్పుడే రాజ్యసభ ఫ్లోర్ మీద క్లియర్గా చెప్పడం జరిగింది. ఏంటంటే ఈ 3 రోజులు పెట్టకండి, ఎందుకంటే వెస్ట్ బెంగాల్, తమిళనాడు ఇంకా 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుంది. 29వ తారీఖు తర్వాత ఆల్ పార్టీ మీటింగ్ పెట్టి ఆ తర్వాత సెషన్ని తీసుకోండి. అప్పుడు మెంబర్స్ అందరితోటి అన్ని పొలిటికల్ పార్టీస్ డిస్కషన్ చేసి ఒక లెంతీ ఎక్సర్సైజ్ ఇది. ఎట్ ద సేమ్ టైం దీనికి ఒక 3-4 days అవసరమైతే చర్చ పెట్టుకోవడం మంచిదే. కాకపోతే ఏంటంటే అన్ని పొలిటికల్ పార్టీస్ని ఈ యొక్క చర్చలో భాగస్వాములను చేయాలి, వాళ్ళ ఆలోచన తీసుకోవాలని. ముఖ్యంగా ఈరోజు 2026లో జరుగుతున్నటువంటి జనగణన 2027కు కంప్లీట్ అవుతుంది. పోయినసారి 2023లో కూడా మహిళా బిల్లు పెట్టడం జరిగింది. 106th అమెండ్మెంట్ బిల్లు పెట్టినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ యాక్సెప్ట్ చేసినాయి 33% మహిళా రిజర్వేషన్ ఎక్స్టెన్షన్కి. ఇప్పుడు కావాలంటే ఇప్పుడు అదే బిల్ని, ఎందుకంటే 2023లో పాస్ అయిన బిల్లులో ఇదే బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం అప్పుడు 26 సెన్సస్ తర్వాత ఈ 33% రిజర్వేషన్ తీసుకుంటామని అందులో పొందుపరిచిర్రు. ఇప్పుడు కావాలంటే మీరు 33% 543 మెంబర్స్లోనే 33%ని మీరు ఇంక్లూడ్ చేసే విధంగా ముందుకు పోతే మాకు అభ్యంతరం లేదు. కానీ కేవలం సీట్లు పెంచాలి అని 50% ఏదైతే ప్రోరేటా ప్రకారం పంచాలన్న ఆలోచనతో మీరు ముందుకు పోతుర్రో దానివల్ల దక్షిణ భారత రాష్ట్రాలలో అన్యాయం జరుగుతుంది. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా ఒక చిన్న ప్రపోజల్ పెట్టి నిన్న 5 ముఖ్యమంత్రులకు లెటర్ రాయడం కూడా జరిగింది. ఏమని? చిన్న రాష్ట్రాలకు, ఏదైతే పంజాబ్ లాంటి రాష్ట్రం కానీ, ఏదైతే హిమాచల్ ప్రదేశ్ కానీ, ఏదైతే చిన్న రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాలకు కూడా అన్యాయం జరిగే పరిస్థితి, ముఖ్యంగా సౌత్ ఇండియా రాష్ట్రాలకు. ఎందుకంటే ఈరోజు డబుల్ అయినప్పుడు వాళ్ళ సంఖ్య పెరిగిన తర్వాత దక్షిణ భారతదేశం ఆల్రెడీ నిధుల విషయంలో చాలా అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు రాజకీయంగా కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి దీన్ని చర్చ చేయాలి. 50% ప్రోరేటా ప్రకారం తీసుకోండి, 50% మెరిట్ బేసిస్ ప్రకారం తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. మెరిట్ బేసిస్ అంటే GSDP, పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ ఆన్ ఆల్ యాంగిల్స్. పర్ఫార్మెన్స్ ఆఫ్ ద స్టేట్ ఏది ఆర్థిక పరంగానే కాకుండా రాష్ట్రం ఏదైతే అభివృద్ధిలో ఉందో, ఏ రాష్ట్రం ఈ భారతదేశ అభివృద్ధికి పాటుపడుతుందో అటువంటి విషయాలను తీసుకోవాలని కన్సిడర్ చేస్తారు. కాబట్టి మేము కూడా ఈరోజు పార్లమెంట్లో రేపు జరగబోయే పార్లమెంట్లో ఇదే అడగబోతున్నాం. ఎందుకంటే ఒకటి, అన్ని పొలిటికల్ పార్టీస్ తోటి సంప్రదింపులు జరగకుండా ఒక్క 10 రోజులు అయితే నష్టమే ఉంది. మీరు తీసుకునేదే 2011 సెన్సస్. నిజంగానే 26, 27 సెన్సస్ తీసుకుంటున్నారు అంటే ఇంకా టైం ఉంది. ఇప్పుడు 11 సెన్సస్ లో పెద్ద చేయాల్సింది ఏం లేదు. డేటా అంతా రెడీగానే ఉంది. మరి అప్పుడు అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి పాపులేషన్ ప్రకారం చేస్తారా? ఎందుకంటే సడన్ గా 816 ఉంది, 850 చేసారు నిన్న, 850 దాకా అని. మరి ఇప్పుడు చర్చ ఏం చేస్తారో తెలియదు. ఎందుకంటే 815 ఏమో రాష్ట్రాలకు, 35 ఏమో యూనియన్ టెరిటరీకి అన్నారు. ఇదంతా కన్ఫ్యూజ్ చేస్తారు. ఎందుకంటే వాళ్లకు సంఖ్య ఉంది కదా, మాకు బుల్డోజ్ చేస్తామనే విధంగా ముందుకు పోతున్నారు బీజేపీ ప్రభుత్వం. కంపల్సరీ చర్చ చేయాలి. మేము ఉమెన్ రిజర్వేషన్కి ఎగెనిస్ట్ కాదని చెప్తున్నాం. ఇప్పుడు కూడా ఏదైతే ఈ బిల్లులు నిన్న మా అందరికి పంపించారో ఈ బిల్లులు ఉన్నటువంటి అంశాల మీద డెఫినెట్ గా మహిళా రిజర్వేషన్ గురించి అయితే చర్చ లేదు, మేమందరం ఓకే. బట్ సీట్లు పెంపుదల 26 కాస్ట్ సెన్సస్ ని కన్సిడర్ చేస్తురా లేదో కూడా ఇందులో మెన్షన్ చేయలేదు. కాబట్టి చాలా కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటిని థియేటర్లో ఈ రోజు 3ంటికి మధ్యాహ్నం ఢిల్లీలో ఖర్గే గారు ఆల్ పార్టీ ఇండియా కూటమి ఆల్ పార్టీ నాయకులతో చర్చ చేస్తున్నారు. దీని అవుట్కమ్ ఏందో మనకు తెలుస్తుంది. డెఫినెట్ గా మేము ఈ యొక్క బుల్డోజ్ చేసి వాళ్ళంతా వాళ్ళకి ఇష్టమైన విధానాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నాం.